యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ్రపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి. తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానందచరణౌ మనసా స్మరామి, దయానందచరణౌ శిరసా నమామి. విద్య అనేటువంటి వ్యవస్థలో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దాని మీద మాట్లాడుతుంది. ఒక మ్యాథమెటిక్స్ తీసుకుంటే లెక్కలు, అది సంఖ్యాశాస్త్రం. అది ఒక ఫిజిక్స్ తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి విషయం ఖగోళంలో ఏం జరుగుతుంది, భూగోళంలో ఏం జరుగుతుంది, అసలు ఈ లోకాలన్నీ కూడా ఎలా ఆవిర్భావం అవుతున్నాయి మాట్లాడుతుంది. ఒక కెమిస్ట్రీ తీసుకుంటే రసాయనాల గురించి చాలా అద్భుతంగా చెప్తుంది. ఇలా ఒక్కొక్క విభాగం ఒక్కొక్క అంశాన్ని ప్రధానంగా చేసుకుని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కానీ ఏ ఒక్క శాస్త్రంలో అన్నీ ఇమిడి ఉంటాయి, ఏ ఒక్క శాస్త్రంలో పరా అపరా అనేటువంటి రెండు విద్యలు ఉంటాయి. ఈరోజు మనం బయట నేర్చుకునేటువంటి విద్యా వ్యవస్థలో చూస్తే ఏదైనా పదార్థం గురించి మాట్లాడేటువంటి విద్యలే కానీ యథార్థం గురించి మాట్లాడే విద్య ఏ ఒక్కటి మనకు కనపడదు. ప్రపంచంలో ఉండేటువంటి వింతల గురించి, ప్రపంచంలో ఉండేటువంటి ఆశ్చర్యాల గురించి, ఈ ప్రకృతిలో మనకు ఊహకు కూడా అందనటువంటి అమోఘమైనటువంటి అంశాల గురించి మాట్లాడేటువంటి విద్యా వ్యవస్థ మనకుంది. కానీ ఊహకు కూడా అందనటువంటి, మానవ మేధతో కూడా ఊహించలేనటువంటి అంత అద్భుతమైనవి, అంత ఆశ్చర్యకరమైన వస్తువులు ఈ ప్రకృతిలో ఉన్నాయనంటే వాటిని చూసి మనం మురిసిపోతున్నాం. కానీ వాటికి కారణమేంటో, వాటికి కర్త ఎవరో దాని గురించి ఎప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడైనా ఒక చిన్న అందమైనటువంటి బాబు కనిపిస్తే అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడో అని ముద్దాడి వీళ్ళ అమ్మా నాన్న ఎవరండి అని అడుగుతాం. ఎక్కడైనా ఒక అందమైనటువంటి వస్తువు ఒకటి కనిపిస్తే ఏమండి దీన్ని ఎవరు తయారు చేశారండి అని అడుగుతాం. కానీ ఇంత అద్భుతమైన ప్రకృతిని చూసి ఏ రోజైనా ఈ ప్రకృతిని ఎవరు తయారు చేశారు, అసలు దీనికి కారణం ఏంటి అని ఆలోచన మొదలు పెట్టామా? మనం చేయలేదు. మనం చేసే పెద్ద అసలు ఊహకు అందనటువంటి విచిత్రమైన కార్యం ఏంటనంటే ప్రపంచంలో లభ్యమయ్యే వస్తువు ఏదైనా చూస్తే ఏమండి దీన్ని ఎవరు తయారు చేశారని అడుగుతాం. ఏదైనా ఒక చీర చాలా అందంగా ఉంటే ఏమండి ఇది నేత ఎక్కడండి, ఇది ఏ ఊరిలో తయారు చేస్తారండి అని అడుగుతాం. ఏమండి ఇది గద్వాల్లో బాగుంటుందండి అని అన్నారనుకోండి, అక్కడికి పరుగులు తీస్తాం. లేకపోతే ఇది బెనారస్ సిల్క్ అన్నారంటే ఆ ఊరిని గుర్తిస్తాం, అక్కడ చేసినటువంటి వ్యక్తిని గుర్తిస్తాం. మీరు బాగా ఆలోచించండి. ప్రపంచంలో మనం చూసే ఏ వస్తువునైనా మనం చూడగానే దానికి కారణం ఎవరు, దానికి కర్త ఎవరు, ఇన్ని ప్రశ్నలు వేసుకుంటాం. కానీ అసలు ఈ ప్రపంచం మొత్తాన్ని చూసినప్పుడు అసలు ఇంత అనంతమైన ప్రపంచానికి కర్త ఎవరై ఉంటాడు, అసలు దీనికి కారణం ఎవరై ఉంటారు అనే ప్రశ్న ఎప్పుడైనా మనలో కదిలిందా? కదలలేదు. మనలోనే కాదు,
ఈరోజు ప్రస్తుతం సమాజంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థలో ఆ కారణం మీద ఈ ప్రపంచానికి కర్త ఎవరైతే అయి ఉంటారో దాని గురించి మాట్లాడే స్తోమతి కానీ సత్తా కానీ ఈ విద్యకు లేదు. అందుకనే ఇదంతా కూడా అపరావిద్య అని చెప్పబడింది. అపరావిద్య అనంటే ప్రపంచములో ఉండేటువంటి వస్తువుల గురించే మాట్లాడుతుంది, ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాల గురించే మాట్లాడుతుంది. అందుకని ఇవన్నీ అపరావిద్యలు. కానీ పరావిద్య అంటే యయా విద్యయా అక్షరం అధిగమ్యతే సాపరా, అంటే ఏ విద్య వల్లనైతే ఈ ప్రపంచం యొక్క సారాన్ని మనం గుర్తించగలమో, ఈ ప్రపంచం యొక్క కారణాన్ని మనం గుర్తించగలమో, ఈ ప్రపంచం యొక్క ఆధారాన్ని గుర్తించగలమో దాన్ని పరావిద్య అంటాం. కాబట్టి అటువంటి పరావిద్యని, అటువంటి పరమ కారణ రూపమైనటువంటి తత్వాన్ని, అలాగనే ప్రపంచం గురించి, ఈ రెండిటి గురించి మనకు సవివరంగా సమగ్రంగా తెలియచెప్పగలిగేటువంటి శాస్త్రం ఏదైనా ఈ భూమి మీద ఉందా ఒకటి అనంటే ఎక్కడా దొరకదు, ఒక్క భగవద్గీత తప్ప. గీత సుగీత కర్తవ్య. ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ భగవద్గీతలో దేవుడి గురించి ప్రస్తావించలేదు. ఈ భగవద్గీతలో దేవుడు అంత గొప్పవాడు, దేవుడు ఇలాంటి వాడు, దేవుణ్ణి నమ్మండి అని ఒక మత గ్రంథంగా ఇది ఎక్కడా ప్రచారం కాలేదు. అందుకనే భగవద్గీత మతాన్ని పోషించిన గ్రంథం కాదు, మతిని సంస్కరించేటువంటి పరమోత్కృష్టమైనటువంటి కావ్యం, శాస్త్రం, గ్రంథం, వేదం అన్నీ ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఈ భగవద్గీత ఎవరైతే దీన్ని ముట్టుకుంటున్నారో, ఎవరైతే మానవ జన్మను పొందున్నారో, ఎవడైతే భగవద్గీతను పట్టుకుని పారాయణం చేస్తున్నాడో వాడి గురించి మాట్లాడుతుంది గీత. అందుకని భగవద్గీతలో 18 అధ్యాయాలు మనకు నిక్షిప్తం చేసి పెట్టి ఒక్కొక్క అధ్యాయాన్ని యోగంగా చెప్పారు వాళ్ళు. బాగా చూడండి. అర్జున విషాద యోగం ఏంటండి ఇది? అర్జునుడు ఏడిస్తే అదొక యోగమైందా? యోగము అనంటే చాలా అర్థాలు ఉన్నాయి మనకు. యోగము అనంటే యోగాభ్యాసం చేస్తారు, ప్రాణాయామం, ఆసనం, దాన్ని యోగం అంటాం. యోగము అనంటే జాతక ఫలదీకరణ చూస్తే, జాతక ఫలచక్రాలు అవి చూస్తే, వీడికి రాజయోగం పట్టింది, వీడికి గజకేసరి యోగం ఉంది, వీడికి సునభ యోగం ఉంది, ఈ యోగాలన్నీ చెప్తారంటే అదృష్టాలు బట్టి యోగం అనేటువంటి శబ్దాన్ని కూడా వాడుతారు. యోగము అనంటే కలయిక అని కూడా చెప్తారంటే ఏదైనా ఒక రెండింటిని కలిపితే దాన్ని యుజ్ అనేటువంటి ధాతు కలయిక అనేటువంటి అర్థంతో కూడా చెప్తారు. యోగము అనంటే టాపిక్ అని కూడా చెప్తారు, సంగతి, విషయం. అంతేకాదు మనం కూడా పూర్వం రోజుల్లో ఉత్తరాలంటే, ఇప్పుడంటే ఎవడు ఉత్తరాలు రాసే పరిస్థితి లేదు, ఎవడికి ఓపిక లేవు, ఉత్తరాలు చదువుకోవడం కూడా తగ్గిపోయింది. అసలు చదువు వస్తేనే కదా తెలుగు అసలు అర్థమైతేనే కదా చదువుకునేదానికి. పూర్వం రోజుల్లో ఉత్తరాలు రాసేటప్పుడు ఉభయ కుశలోపరి మహారాజ రాజశ్రీ వారికి ఉభయ కుశలోపరి అని ఉత్తరం ప్రారంభించి చిట్ట చివరిగా ముగించేటప్పుడు మీ యోగక్షేమములు తెలుపుకోరుచున్నాము అని రాసేవారు. అంటే ఒకప్పుడు ఉత్తరాలు ఈరోజు మనం చెప్పుకునేదానికి ఒక ఘట్టంగా మిగిలిపోతున్నాయి. అంటే మనమే దూరం అయిపోతున్నాం. యోగక్షేమములు తెలుపుకోరుతున్నాము అంటే అర్థం ఏంటి? యోగం అంటే ఏంటి? యోగము అని అంటే అక్కడ ఉత్తరంలో రాసింది ఏంటంటే, అయ్యా మీరు ఏమేమి కొనుక్కున్నారు కొత్తవి, మీరు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, మీరు బాగున్నారా, మీరు కొత్తగా ఇళ్ళు కొనుక్కున్నారా, అప్రాప్తస్య ప్రాప్తి యోగ ప్రాప్తస్య పరిరక్షణం క్షేమ అంటుంది శాస్త్రం. యోగము అంటే లేని దాన్ని కష్టపడి పొందడం, దాన్ని యోగం. క్షేమము అని అంటే పొందిన దాన్ని భద్రంగా వాడుకోవడం క్షేమం. కాబట్టి మీ యోగక్షేమములను తెలుపుకోరుచున్నాము అంటే నువ్వు ఏమేమి పొందావయ్యా, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, హాయిగా ఉన్నావా, పొందినవన్నిటిని చక్కగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా ఉన్నావా అని.
కాబట్టి యోగము అనే శబ్దానికి రకరకాల అర్థాలు మన యొక్క వ్యాఖ్యానకారులు చెప్పారు. అందులో యోగము అనేటువంటిది భగవద్గీతలో వాడేటప్పుడు అధ్యాయానికి పేరుగా టాపిక్ అనేటువంటి అధ్యాయం, ఆ అధ్యాయానికి పేరు అర్జున విషాద యోగం. అర్జునుడు ఏడిస్తే ఒక యోగం అయిపోయిందా? మనం ఏడిస్తే ఎందుకు టాపిక్ అవ్వట్లేదు? మనం ఏడిస్తే నోరుమై ఊరికి ఏడుస్తాం ఎందుకు, ఏం పనికి మాలిన ఏడుపంత అంటారు. అర్జునుడు ఏడిస్తే అదొక గ్రంథం అయిపోయి పెద్ద అధ్యాయం అయిపోయి దాన్ని మనందరం పారాయణం చేస్తూ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అథ ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ. ఏంటండి, అర్జునుడు ఏడిస్తే అదొక పెద్ద అధ్యాయం అయిపోయింది, అదొక పెద్ద చరిత్ర అయిపోయింది, అదొక పెద్ద ఘట్టమైపోయింది, అదొక పెద్ద గ్రంథమైంది. అది పారాయణం చేసుకునేదానికి ఒక మహత్తరమైనటువంటి అంశమైంది. ఏమిటి దాంట్లో ఉండే పెద్ద విషయం చెప్పండి? ఏమిటి దాంట్లో ఉండే విషయం ఏంటి? మనం ఏడిస్తేనే నోరుమై పెద్ద ఏమిటి, ఊరికి ఏడుస్తావు ఎందుకని అంటారు. మన ఏడుపుని ఎవడూ పట్టించుకోవట్లేదు. అర్జునుడు ఏడిస్తేనేమో మనం పారాయణం కూడా చేస్తున్నామా? ఏమిటిది? అసలైనా భగవద్గీత చాలా గొప్ప గ్రంథం కదా, ఏడుపు ఏమిటి అసలు? ముందు ఏడుస్తూ ప్రారంభం చేసిందేంటి భగవద్గీత? ఆలోచించండి ఒకసారి. భగవద్గీత ఏడుపుతో ప్రారంభమైంది, ఆ ఏడుపే పెద్ద అధ్యాయమైంది. ఇది ఎవరైనా, ఏ మతస్థులైనా ఎంతైనా హేళన చేయొచ్చు. తిని నిజంగా ఎవడైనా సరే ఆ పనిపాటు లేదేంటి, అర్జునుడు ఏడిస్తే అదొక పెద్ద గ్రంథమైందా, అదొక అధ్యాయమైందా, దాంతో ప్రారంభం చేస్తారా మీ భగవద్గీత? ఎస్, అర్జునుడు ఏడిస్తే అధ్యాయమైంది, అర్జునుడు ఏడిస్తే మనకు స్వాధ్యాయమైంది. ఎందుకు? బాగా ఆలోచించండి. ఈ మొట్టమొదటి అధ్యాయంలో ముగ్గురు ఏడిచారు, ఒక్కళ్ళు కాదు. భగవద్గీతను సరిగ్గా పరిశీలన చేస్తే మొట్టమొదటి అధ్యాయంలో ముగ్గురు ఏడుస్తారు. అంతేకాదు, ఇంత అద్భుతమైన భగవద్గీత ప్రారంభించేటప్పుడు మంచి మాటతోటి మంచి శకునంతో ప్రారంభించాలి. అంతే కదా, ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు మంచి శకునం చూసుకొని చేస్తాం. ఈ భగవద్గీతలో మొట్టమొదటిది ఎవడు ప్రారంభించాడు? ధృతరాష్ట్ర ఉవాచ, గుడ్డివాడు. వీడితో ప్రారంభమైంది అసలు ఈ భగవద్గీత అధ్యాయం. అర్జున విషాద యోగ, వీడు ఏడుపుతోటి. అధ్యాయమేమో ఏడుపుతో ప్రారంభమైంది. అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం గుడ్డివాడితో ప్రారంభమైంది. ఏమైనా అర్థం ఉందా అసలు? ఇది ఏమైనా ఒక సరైనటువంటి పోకడు ఉందా? ఎస్, దాంట్లో ఆ పోకడు ఉంది. కాబట్టే ఈ రోజుకి 5480 సంవత్సరాలైనా భగవద్గీతకి ఇంకా ఆ విలువ ఉంది. ఇంతవరకు ఏ మార్పు చెందకుండా అన్ని శ్లోకాలు యథాతథంగా మనకు అనుస్యూతంగా అనూచానంగా అన్ని వేల సంవత్సరాల నుంచి మనకు అందుతూ వస్తుంది. కారణం అంటే భగవద్గీత మనం మొట్టమొదట చెప్పుకున్నాం, ఇది మానవుడి కోసం పుట్టింది, మానవుడితో మాట్లాడేది, మానవుడి గురించి మాట్లాడేది అని. అందుకని భగవద్గీత మానవుడిలా ప్రవర్తిస్తుంది. రామాయణం ఉందనంటే రాముడి గురించి మాట్లాడింది, భారతం ఉందనంటే కృష్ణుడి గురించి, పాండవుల గురించి, కౌరవుల గురించి చెప్పింది, భాగవతం ఉందనంటే కృష్ణుడి గురించి చెప్పింది. ఇలాగ ఒక్కొక్క పురాణం, స్కంద పురాణం ఉందనంటే దాంట్లో సుబ్రహ్మణ్య స్వామి గురించి, శివుడి గురించి చెప్పబడింది. దేవీ పురాణం ఉందంటే అమ్మవారి గురించి చెప్పింది. బ్రహ్మపురాణం ఉందంటే బ్రహ్మగారి గురించి చెప్పింది. విష్ణు పురాణం విష్ణువు గురించి మాట్లాడుతుంది. ఇలా ఒక్కొక్క పురాణం ఒక్కొక్క దైవం గురించి మాట్లాడుతుంది. కానీ మన భారతీయ వాంగ్మయాల్లో మన గురించి మాట్లాడేది ఏమిటనంటే గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. ఒక్క మనిషి గురించి మాట్లాడేది, మనిషిని పలకరించేది, మనిషిని పట్టుకునేది, మనిషిని మనిషిగా గుర్తించి వాడి మేలు కోరి వాడి శ్రేయస్సు కోరి ఆవిర్భవించినటువంటి శాస్త్రం గీతాశాస్త్రం. కాబట్టి ఇది ఎలా నడవాలి? నేను మీతో మాట్లాడాలనుకోండి, మీలో మానవత్వాన్ని చూసి నేను మనిషిగా మారి, నేను మనిషిని అనుకుని మీరు మనిషి అనుకుని అప్పుడు మాట్లాడితే మన ఇద్దరి మధ్య మాటలు సాగుతాయి. మిమ్మల్ని ఏదో గేదెలుగానో గొడ్డుగానో మేకగానో గొర్రెగానో చూసి నేను కూర్చున్నాను అనుకోండి, మాట రాదు.
కసురుకుంటాను. మేకలతో ఏమంటా హెచ్ అంటాం. అలానే ఇక్కడ కూడా ఏం చేస్తాం? కసురుకుంటాం. మనం గొడ్డును కసురుకున్నట్టు కసురుకుంటాం. కాబట్టి నాకు ఎదురుగా ఉన్నటువంటిది ఒక వ్యక్తి, ఒక మనిషి అనుకున్నప్పుడు, నాలో కూడా ఉండేటువంటిది ఆ మనిషి అని భావించినప్పుడు మా ఇద్దరి మధ్య సాగేటువంటి బంధం మానవ బంధం అవుతుంది. అలాగనే భగవద్గీత కూడా మనిషితో మాట్లాడే గ్రంథం, మనిషిని పలకరించే శాస్త్రం, మనిషిని స్పృశించేటువంటి వేదం ఇది. కాబట్టి ఇది మానవుడి యొక్క ఆవిర్భావం ఎలా ఉంటుందో, మానవుడి యొక్క బిగినింగ్ ఎలా ఉంటుందో అలాగనే భగవద్గీత కూడా బిగిన్ అయింది. ఎలా? మనం తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చేటప్పుడు నవ్వుతూ వస్తాడు ఎవడన్నా? ఎలా వస్తాడు? ఏడుస్తూ వస్తాడు. భగవద్గీత కూడా ఏడుస్తూ ప్రారంభమైంది అర్జున విషాదం. తల్లి గర్భం నుంచి మనం బయటపడ్డాం. కళ్ళు తెరిచిన అమ్మెవరో తెలియదు, నానెవరో తెలియదు, అసలు ఈ ప్రపంచం ఏంటో తెలియదు. అలా కళ్ళు మిట్లించు కూర్చుంటాం. అలాగనే ధృతరాష్ట్రుడు రాజస్థానంలో రాజుగా కూర్చున్నప్పటికీ వాడికి కళ్ళు లేవు. ఏం జరుగుతున్నా ఏమవుతున్నా వాడికి కూడా చడి చప్పుడు లేకుండా అన్ని శక్తులున్నా చేతులు బంధించి కూర్చున్నాడు. ద్రౌపదిని నిండు సభలో లాగి మానం తీస్తూ ఉంటే మాట్లాడకుండా నోరు విప్పకుండా కూర్చున్నాడు. కారణం గుడ్డివాడు. ధర్మరాజు మంచివాడని తెలిసిన, అర్జునుడు మంచివాడని తెలిసిన, నకుల సహదేవులు సాధువులని తెలిసిన, భీముడు బలాఢ్యుడని తెలిసిన కొడుకుని పిలిచి ఎప్పుడు మంచి మాట చెప్పలేదు. కారణం గుడ్డివాడు. అలాగనే మనం కూడా పుట్టి భూమి మీద పడిన తర్వాత నన్ను కన్నది తల్లి అనేటువంటి గుర్తింపు కూడా మనకు కలగదు. కారణం కళ్ళున్న గుడ్డివాళ్ళమే మనం కూడా. కాబట్టి ఏడుస్తూ తల్లి గర్భాన్ని చీల్చుకుని వచ్చాం. విషాద యోగంతో ప్రారంభమైంది మన జీవితం. కళ్ళు ఉండి కూడా మనం ఎవరిని గుర్తించలేకపోతున్నాం. ధృతరాష్ట్రుడిగానే మన జీవితం ప్రారంభమైంది. అంతేకాదు, ధృతరాష్ట్రుడి యొక్క స్వభావం ఏంటనంటే ధృతం రాష్ట్రం ఏన సహ ధృతరాష్ట్ర. దొరికిందన్నీ నాకు కావాలనుకుంటుంటాడు. చిన్నపిల్లాడు చూడండి, కొద్దిగా ఎదిగిన తర్వాత ఇంట్లో వాడికి ఇదొద్దు అదొద్దు అని ఉండదు. పాము కనిపిస్తే దాన్ని లాగుతాడు, వైర్లు కనిపిస్తే దాన్ని లాగుతాడు, బొమ్మ కనిపిస్తే దాన్ని లాగుతాడు, టీవీ దగ్గరికి వెళ్ళి దాన్ని లాగుతాడు. వాడికి ఇది వద్దు ఇది అక్కర్లేదనేది లేదు, కనిపించిందల్లా పట్టి లాగుతుంటాడు. ధృతరాష్ట్రపు భావన అక్కడుంది. కాబట్టి మన జీవితం ఎలా ప్రారంభమైందో భగవద్గీత కూడా ఇంచుమించు కాదు, యాజ్ ఇట్ ఈస్, ఒక్క అణువు కూడా తేడా లేకుండా భగవద్గీత కూడా అలానే ప్రారంభం చేసింది. కాకపోతే తేడా ఏంటంటే ఈ మొట్టమొదటి అధ్యాయంలో ముగ్గురు ఏడిచారు. మొట్టమొదట ధృతరాష్ట్రుడు ఏడిచాడు, కానీ వాడి పేరుతో అధ్యాయం ప్రారంభం అవ్వలేదు. తరువాత ఏడ్చిన వాడు దుర్యోధనుడు, వాడి కొడుకు ఏడిచాడు, వాడితోటి అధ్యాయం ప్రారంభం చేయలేదు. తరువాత ఏడ్చినవాడు అర్జునుడు, మూడోవాడు, వాడితో ఈ అధ్యాయానికి పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందనంటే ధృతరాష్ట్రుడు ఏమని ఏడ్చాడు తెలుసా? మామకాహ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాహాయుత్సవ. అర్జున, యుద్ధరంగంలో పాండవులందరూ ఉన్నారు కదా, నా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఎవడు చచ్చాడు, నా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా, వాళ్ళందరూ చచ్చారా, పాండుకుమారులందరూ చచ్చారా? ఇక్కడ ఎవరో ఒకళ్ళు చావాలి, ఒకళ్ళు బ్రతకాలి, అప్పుడే యుద్ధం పరిసమాప్తి, అంతే కదా. కాబట్టి ధృతరాష్ట్రుడి భావన ఏంటంటే నా వాళ్ళందరూ బాగున్నారా అంటే ఏంటి, పాండుకుమారులందరూ చచ్చారా? గుడ్డి మమకారం, వాడి ఏడుపు చూడండి. తర్వాత దుర్యోధనుడు ఏడుస్తాడు. గురువు దగ్గరకు వచ్చి ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్ పశ్యేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చముం వ్యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత అత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుః చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వేవ మహారథః. ఆయనొచ్చి తన గురువుగారైనటువంటి, ఎంత విఘ్నత ఉండాలండి గురువు దగ్గర మాట్లాడేటప్పుడు. గురువుకి అన్నీ తెలుసు అనేటువంటి భావన శిష్యుడుకుంటే గురువు పట్ల విఘ్నత కలుగుతుంది. గురువు గారికి కొన్నే తెలుసు, కొన్ని నేను చెప్తే కానీ తెలియవు అనుకుంటే కనుక వాడు ఇలా మాట్లాడుతుంటాడు. మా గురువు గారికి అండి కొన్ని తెలుసు కానివ్వండి అన్నీ తెలియవు, ఇప్పుడు నేను చెప్తే కానీ ఆయనకు అర్థం కాదు అనుకునేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి, వాడు పేలుడు ఇలా ఉంటుంది.
వాడు గురువు దగ్గరకు వచ్చి ఆచార్యముపసంగమ్య, ఆ గురువు దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడట, చూసావా నీ శిష్యుడు అర్జునుడు కానీ ద్రుపదుడి యొక్క కొడుకు కానీ వీళ్ళందరూ చూసావా అక్కడ చూడు ఎలా ఉన్నారో, మనందరినీ ఎప్పుడు చంపుదామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? నీ శిష్యులు. అంటే ఏమిటి? నీ దగ్గరే విద్య నేర్చుకుని నీకే ఎసరు పెట్టడానికి వచ్చారు. ఇప్పుడు నీతో పాటు నాకు కూడా పెట్టడానికి వచ్చారు. అంటే వీడి ఏడుపు ఎలా ఉంది తెలుసండి? నువ్వు అనవసరంగా వాళ్ళకి విద్య నేర్పావు, నేర్పకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. నువ్వు విద్య నేర్పావు వాళ్ళకి, నువ్వే పాడు చేసావు వాళ్ళని, నువ్వే నాకు ఈరోజు ప్రత్యర్థుల్ని తయారు చేసావు అని తయారు చేసి ఏడుస్తున్నాడు వాడు. యుద్ధం చేయమని యుద్ధరంగంలోకి వెళ్ళి చక్కగా టీవీగా కూర్చుని సైన్యాన్నంతా కూడా మోహరింపచేసి నడిపించి కదిపించి మొత్తం యుద్ధంలో రాజసాన్ని ప్రకటించవలసినటువంటి దుర్యోధనుడు అక్కడికి వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు వాడు. నువ్వే వీళ్ళందరికీ నేర్పావు, నువ్వే మా అందరికీ గురువి, మాకు నేర్పినట్టు ఊరుకునుంటే బాగుండేది, వాళ్ళందరికీ కూడా నేర్పించేశావు. వాళ్ళందరూ చూడు ఈరోజు ఎదురుగుండా నిలబడున్నారు. వాళ్ళకి నేర్పడం తప్ప అండి. గురువు అన్న తర్వాత ఆ పక్షపాత ధోరణి ఉంటుందా? ఒక తల్లికి కానీ గురువుకు కానీ ఆ పక్షపాతం వస్తే ఇంకా వాళ్ళ గురుత్వం నిలబడదు, మాతృత్వం నిలబడదు. కాబట్టి అటువంటిది గురువుని పట్టుకుని విమర్శిస్తున్నాడు. వాళ్ళందరికీ నువ్వు విద్య నేర్పావు, వాళ్ళ వల్ల ఈరోజు ఇలా అయిపోయింది, నువ్వు నేర్పడం వల్లనే ఇంత పాపం మూటగట్టుకోవాల్సి వచ్చింది, నీ వల్లనే ఇంత అనర్థం జరిగింది అన్నట్టుగా పరోక్షంగా గురువుని వాడు ప్రేరేపిస్తున్నాడు. ఏడుస్తున్నాడు. వీడి ఏడుపు ఇలా ఏడిచింది, ఈర్ష్యాద్వేషాలు. వాడి ఏడుపు కామక్రోధాలు. కానీ అర్జునుడు ఏడిచాడు, మూడోవాడు. ఈ ఏడుపు చూడండి ఎందుకు యోగమైందో చెప్తాను. అర్జునుడు ఎలా ఏడిచాడు తెలుసండి? న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే. ఎంత అద్భుతంగా చెప్తాడు అర్జునుడు. నేను ఒక్క బాణం ఎక్కువ పెడితే ఈ సైన్యం మొత్తాన్ని నేను ఒక్కడిని చంపేయగలను. భీముడొద్దు, ధర్మరాజొద్దు, నకుల సహదేవులు వాళ్ళ నలుగురికి ఎక్కువ పని పెట్టను నేను. ఉడి నా వెనకాల ఉంటే ఉండొచ్చు, కానీ నా శక్తి ఎలాంటిదేనంటే నా అంబుల పొదలో ఉండేటువంటి 2-3 బాణాలకి వీళ్ళందరినీ మట్టు కరిపిస్తాను. అతిరథ మహారథుల్ని కొంత ఎక్కువ సమయం పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. ఎందుకు? నువ్వు ఉన్నావు, నాకేం ఢోకా లేదు. కానీ వీళ్ళందరూ ఎవరు? పరమాత్మ, బావా, కృష్ణ, నా వాళ్ళు. వీళ్ళందరినీ చంపేసి నేను ఒకవేళ రేపు రాజ్యంలో కూర్చుంటే నా తాతని, నా గురువుని, అన్నదమ్ములు, శాలాహ సంబంధినస్తదా, మాతులాహ పితరాహ, ఎంతమంది, ఒక్కళ్ళు కాదు, మేనమాములు, తండ్రులు, తండ్రు సమానులు, పెదనాన్నలు, చిన్నాన్నలు, అన్నలు, తమ్ముళ్ళు, భావమరుదులు, అందరూ ఎవరు? నా వాళ్ళే. ఇక్కడ చంపవలసిందంతా నా వాళ్ళనే. చంపి నేను రాజ్యంలో కూర్చుని హాయిగా ఉండాలా? నాకొద్దు. అంతేకాదు, నేను పిరికి పందలా పారిపోను, యుద్ధం ఆగకూడదు. కాబట్టి నేను ఇలా నిలబడతాను, అస్త్రాలన్నీ విడిచిపెట్టి నిలబడతాను. వాళ్ళందరినీ నన్ను కొట్టి చంపేమని చెప్పు, వాళ్ళు బాగుంటే నాకు చాలు. చూడండి ఎంత అర్జునుడి యొక్క ఏడుపు చూడండి. వీళ్ళిద్దరు ఏడిపోయినంటే మేం బాగుండాలి, దానికి వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. అర్జునుడి ఏడుపేంటి? నేను నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళందరూ బాగుండాలి. అంతేకాదు, ఆ అర్జునుడిలో ఆ రకమైనటువంటి స్వార్థం లేదు కనుక, తనలో ఆ రకమైనటువంటి స్వలాభాపేక్ష లేదు కనుక, ఆ అర్జునుడి యొక్క భావన అంత దృఢమైన భావన, అంత నిస్వార్థమైన భావన కనుక. కానీ అది కూడా అవివేకమే. కానీ ఆ అర్జునుడు ఏడ్చి ఏడ్చి ఎక్కడ పడ్డాడు అనంటే పరమాత్మ పాదాల మీద పడ్డాడు.